ఎన్ని సున్నాలండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సున్నాలున్నాయండి బాబు దీంట్లో. 15 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు అక్షరాల 1,52,000 కోట్లంట. వామ్మో! అంత అప్పు చేశాడు రేవంత్ రెడ్డి సర్కారు 15 నెలల్లో. మరి ఆయనేమో మేమేం అప్పు చేయలేదు, వడ్డీలు కడతానికి సరిపోతుందంటున్నారు. ఈళ్ళేమో ఇంత అప్పు చేశారంటున్నారు. అప్పులు చేయటంలో కాంగ్రెస్ సర్కార్ సరికొత్త రికార్డు. కార్పొరేషన్ లోన్లు కూడా కలిపితే ఇంకా చాలా ఎక్కువ. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి మరి రుణ సేకరణ. రాష్ట్రంపై నెలకు 10,000 కోట్లకు పైగా పడిన భారం. అప్పులతో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టిన ప్రభుత్వం. మరి ఏం చేస్తున్నారు డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు అప్పులు తెచ్చి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి సగటున రోజుకు 333 కోట్ల చొప్పున ప్రజలపై అప్పుల భారం మోపుతుందంట. గత 15 నెలల కాలంలో సుమారు 10,000 కోట్ల చొప్పున ఇప్పటికీ 1,52,918 కోట్ల అప్పులు చేసిందంటండి. వామ్మో! ఇన్ని అప్పులా? అసమర్థ పాలన, అర్ధరహిత విధానాలకి ఇప్పటికీ అనేక రికార్డులు మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మరో కొత్త రికార్డు సృష్టించనుంది. అదేదో ప్రజలకు మంచి చేసే విషయంలో కాదు, అప్పులు తీర్చుకోవడంలో రికార్డు సాధించిందంట. ఆర్బీఐ నుంచి మంగళవారం బాండ్ల వేలం ద్వారా 3,000 కోట్ల మేర అప్పులు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 నెలల్లో అధికారికంగా చేసిన అప్పులు 1,50,000 కోట్లు దాటాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 460 రోజుల పాలనలో చేసిన అప్పు అక్షరాల 1,52,918 కోట్లు. గత 4 నెలల్లో కార్పొరేషన్ ద్వారా సేకరించిన రుణాలు కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. వామ్మో! ఫస్ట్ డే నుంచి అప్లై చేస్తున్నారంటండి వీళ్ళు. రుణ పరిమితి కూడా దాటేసిందంట. కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్ఎంబి పరిధిని దాటి రాష్ట్ర సర్కారు అప్పులు చేసింది. వాస్తవానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్ఎంబి పరిమితిని కేంద్ర ప్రభుత్వం 49,225 కోట్లుగా విధించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి 3 త్రైమాసికాల్లోనే దీన్ని దాటేశారంట. అంటే కేంద్రం అనుమతించిన అప్పుల్లో జనవరి నాటికి ఇంకా 7,500 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. కానీ ప్రభుత్వం చివరి త్రైమాసికం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి లేకంగా 30,000 కోట్లు అప్పులు తీసుకుంటామని ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. ఫలితంగా కొన్ని వారాల పాటు ఆర్బీఐ బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేదు. చివరగా ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కోరడంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్తున్నారు. దీంతో ఇప్పటికే ఎఫ్ఆర్ఎంబి పరిమితిని దాటి ఆర్బీఐ నుంచి 20,000 కోట్లు అదనంగా అప్పు చేశారంట. మరి ఇంత అప్పు చేసి ఏం సాధించారు వీళ్ళంటే? రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1,50,000 కోట్లతో ఏం చేసిందనేది ప్రశ్నార్థకంగా మారిందంట. గత 15 నెలల్లో ఒక్క వాటిని చేపట్టిందా? కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులతో కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, భారీ భవనాలు, కాలేజీలు ఇలా అనేక ఆస్తులు సృష్టించేందుకు గుర్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 1,50,000 కోట్ల రుణంతో రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి ఒక్కటి కూడా లేదని మండిపడుతున్నారు. పోనీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలవుతున్నాయా అంటే అది కూడా లేదు. ఎందుకు 2023 నుంచి వీళ్ళు తీసుకున్న అప్పులు ఆర్బీఐ నుంచి తీసుకున్నవి 69,827 కోట్లు. ఇక కార్పొరేషన్ ఎస్పీవీల ద్వారా సేకరించినవి 61,991 కోట్లు. ఇక గ్యారంటీలు ఇవ్వకుండా సమర్పించినవి 10,100 కోట్లు. టీజీఐఏసీ భూములను కుదవపెట్టి తీసుకున్నవి 10,000 కోట్లు. హడ్కో నుంచి తీసుకున్నది 1,000 కోట్లు. మొత్తం అప్పు 1,52,918 కోట్లు. ఇది డబ్బులేనా? ఊరికే నెంబర్లు వేస్తున్నారా? ఏంది 1,52,000 కోట్లు అంటే ఏందండి ఇది?